స్వాగతంబు దైవజనమా స్వాగతంబు జనులార శుభ స్వాగతంబు దైవజనమా రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగై బలిలో రక్షణ పొందగై బలిలో స్వాగతంబు జనులార శుభ స్వాగతంబు దైవజనమా స్వాగతంబు జనులార శుభ స్వాగతంబు దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తానుగుడ్ల మరియమ్మ, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తానుగుండ్ల మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు బోయపాటి జసింతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని బోయపాటి జసింత సమర్పిస్తున్నారు. 22వ పీఠాధిపతి వార్షికోత్సవం జరుపుకుంటున్న నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ శ్రీ ఎండి ప్రకాశం గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, తానుగుండ్ల మరియమ్మ గారి తలంపు ప్రకారం కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల దేవాలయం క్రీస్తు శేషులు పొలిశెట్టి మేరీ విజయ సుశీల గారి 80వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోలిశెట్టి జ్ఞాన ప్రకాశ్రావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ చర్చి హ్యారీ క్రిస్టోఫర్ మరియా దంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, ఏరువ సాగర్ నవీన్ రెడ్డి, మేరీ సరితారెడ్డి, బాల సుప్రీత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ పునీత అగస్త్యను పునీతుని యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. సువార్త పఠనంలో చూసినట్లయితే యేసు ప్రభు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుసయ్యులను చూసి అంటూ ఉన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. సున్నము కొట్టిన సమాధి బయటికి తెలుపుగా కనిపించునను
లోపల చనిపోయినటువంటి శవము, ఎముకలు, దుర్వాసన వస్తూ ఉంది. అదేవిధంగా మీరు కూడా ఉన్నారు అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే వారు పైకి ఒక విధంగా ఉన్నారు, లోపల ఇంకొక విధంగా ఉన్నారు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఉండకూడదు అని ప్రభు అంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవల్లని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అగస్టీనుకు నీవు ప్రసాదించిన మనస్తత్వమును నేడు మీ శ్రీ సభయందు పునరుద్ధరింపుము. తద్వారా మేము కూడా అదే మనస్తత్వము కలిగి ఉండి విజ్ఞాన విధి యందు నీ ఎడల తృష్ణ కలిగి ఉందుము. పవిత్ర ప్రేమకు కర్తవైన నిన్నే మేము వెదుకున్నట్లు అనుగ్రహింపుము. మీతోనో పవిత్రాత్మతోనో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పని చేయనివాడు భోజనమునకు అనర్హుడు. మొదటి పఠనము. పునీత పౌలు గారు తెసలోనిక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మేము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితములను గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండుడు. మమ్ము ఎట్లు అనుసరింపవలెనో మీకు తెలియను గదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు గదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికిని బరువు కాకుండుటకై రేయింబవులు పనిచేసితిమి. మేమిట్లు చేసినది మీ నుండి సహాయము పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పని చేయనివాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి గదా. మనశ్శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని వసగునుగాక. ప్రభువు మీకు అందరకును తోడై ఉండును. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా జాబులు అన్నింటికీ ఇదే గుర్తు.
నేను ఇట్లే వ్రాయుదును, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరికును తోడై ఉండునుగాక. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు కర నరులు ధన్యులు. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అన్ని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీ ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు కల నరులు ధన్యులు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడయేను. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు కల నరులు ధన్యులు. నీ జీవిత కాలమందెల్లా ప్రభువు సియోన్ నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. మనతో ఉన్నాడు, నీలో నాలో మనలో యేసు మదిలో మిగిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు, నీలో నాలో మనలో యేసు మదిలో మిగిలాడు. హల్లెలూయా 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 ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనములు 27 నుంచి 32 వరకు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండి ఉండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనిపించినను లోపల కపటముతోనూ కలుషంతోనూ నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలను సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై ఉండేవారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనిచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లయితే ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. సమాధి ఏ విధంగా బయటకు అందంగా ఉన్నను లోపల మాత్రము మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతో నిండి ఉన్నను.
మీరు కూడా బయటకు నీతిమంతుల వలె కనిపిస్తూ ఉన్నారు, కానీ లోపల కపటంతోనూ కలుషంతోనూ ఉన్నారు. కాబట్టి మీకు అనర్థం అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కపట ప్రవక్తల వలె ఉండకూడదు. ప్రభు రెండవదిగా అంటున్నారు, మీరు మీ ప్రవక్తల సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నంను నిర్మిస్తూ ఉన్నారు అని ప్రభు వారికి తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభు చెప్పేది ఏమిటంటే మనము కపట ప్రవక్తల వలె కపట బోధకుల వలె ఉండరాదు. మన పనిని బట్టి ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. మనం ఏ విధంగా జీవిస్తున్నామో దాన్ని బట్టి ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, వాని క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తికి బహుమానాన్ని ఇస్తాడు. నీవు జీవిస్తున్న జీవిత విధానం బట్టి, నీవు చేస్తున్న పనులను బట్టి ప్రభు తగిన బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 23:28లో చూసినట్లయితే మనము కొన్నిసార్లు ధర్మశాస్త్ర బోధకుల వలె ఉంటాం. పైనకు గుడిలోకి వెళ్ళినప్పుడు భక్తిపూర్వకంగా ఉంటాం, జపం జపిస్తూ ఉంటాం, దివ్యబలి పూజలో పాల్గొంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రకమైన రూపం వస్తుంది, ఇంకొక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాళ్ళని ప్రభు ఏమంటారంటే కపట బోధకులు, కపట ప్రవక్తలు. మీకు అనర్థం. ఆ విధంగా ఉండకూడదు. ఇంట్లో ఏ విధంగా ఉంటున్నావో బయట కూడా అదే విధంగా, అంటే మనస్తత్వము, నీ మాటలు బోధలు నీ చేష్టలు వేరేగా ఉండకూడదు. రెండు ఏ విధంగా ఉండాలంటే మాటలు క్రియలు రెండు ఒకే విధంగా ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే పౌలు గారు ఏమంటున్నారంటే, వారి క్రియలను బట్టి నేను వారికి బహుమానాన్ని ఇస్తాను అని ప్రభు తెలియజేసినట్లు పౌలు గారు తెలియజేస్తున్నారు. కీర్తన 62:12వ వచనంలో చూస్తే, నీవు ప్రతి నరునికి వాని కార్యమునకు తగినట్లు బహుమానాన్ని నీవు అనుగ్రహిస్తావు. మనం జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి మనకు బహుమానం లభిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో, నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల యొక్క ఫలితము చొప్పున ప్రభు బహుమానాన్ని ఇస్తాడు. ప్రభుకు హృదయం తెలుసు. మానవుడు కేవలం బాహ్య రూపాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ ప్రభు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో నేను త్వరలో రానున్నాను, వాని క్రియలను బట్టి వానికి నేను తగిన బహుమానాన్ని నేను అనుగ్రహిస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈరోజు ఇతరులను మెప్పించడానికి జీవిస్తున్నామా? ఇతరుల కోసం జీవిస్తున్నామా? గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఇంకా నీవు ఇతరులను మెప్పించడానికి జీవించినట్లయితే నీవు నిజంగా క్రీస్తు యొక్క సేవకుడు కావు. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నీవు జీవించు, నీతిమంతునిగా జీవించు. అప్పుడు ప్రభు నీకు తగిన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. ఈనాటి మొదటి పట్టణాన్ని చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు తెస్సలోనిక ప్రజలకు, సోమరి జీవితమును గడపకండి, సోమరి వారిని మీరు అనుసరించకండి. మేము మీతో ఉన్నప్పుడు మేము సోమరిగా లేము, మేము మీ మీద ఆధారపడలేదు. మీకు భారం కాకుండాకై రాత్రి పవళ్ళు మేము పనిచేసి ఉన్నాము, మీకు ఆదర్శాన్ని ఇవ్వడానికని పౌలు గారు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు కొంతమంది సేవకులు చూసినట్లయితే మరి ఇతరుల మీద ఆధారపడడం, డబ్బులకు ఆశపడడం జరుగుతుంది. పౌలు గారు ఏమంటున్నారంటే, మేము ఇతరుల మీద ఆధారపడలేదు, వారికి భారం కలిగించలేదు, మేము కష్టించి పని చేసుకుని సువార్తను ప్రకటించి ఉన్నాము, ఆదర్శప్రాయంగా మేము జీవించి ఉన్నాము అని పౌలు గారు అంటున్నారు. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు. మరి ఈరోజు నువ్వు పని చేస్తున్నావా? పని చేయనట్లయితే పౌలు గారు అంటున్నారు భోజనముకు అనర్హుడు. కాబట్టి మనము పని చేయాలి, భోజనం చేయాలి అని పౌలు గారు మనకు గుర్తుకు చేస్తూ ఉన్నారు. ఈనాడు తల్లి తిరుసభ పునీత అగస్టిన్ వారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 354 నవంబర్ 13వ తారీఖున అగస్టిను పెట్రిషియన్ మరియు మోనిక దంపతులకు జన్మించి ఉన్నారు. ఆయన ఎదుగుదలలో చదువుకుంటున్న సమయంలో చెడు స్నేహితులు
మరి ఆయన జీవితాన్ని పాడు చేస్తున్నారు. ఆనాటి నుంచి ఆయన ఎదుగుతున్న వయసులో ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని ఆయన జీవించి ఉన్నాడు. కానీ తల్లి మాత్రము కుమారుని మార్పు కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడో అప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించి నా కుమారునికి హృదయ పరివర్తనం కలిగిస్తాడని ఆమె ప్రార్థనలు ఉపవాసాలు చేస్తూ అగస్త్యుని కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఒకానొక రోజు ఆయన మార్పు చెంది బైబిల్ చదవడం ప్రారంభించి ఉన్నాడు. ముఖ్యంగా పౌలు గారి యొక్క లేఖలను కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి యొక్క లేఖలను ఆయన చదవడం ప్రారంభించాడు. అప్పుడే ఆయన జీవితంలో మార్పు సంభవించింది. మొట్టమొదటిగా చూసినట్లయితే రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో 13-14 వచనాలను చదివిన తర్వాత ఆయన జీవితంలో మార్పు వచ్చిందని ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. అక్కడ ఏం రాసిందంటే 13వ అధ్యాయంలో 13వ వచనంలో, కనుక ఒకరిపై ఒకరు తీర్పు చేయుట మానివేయుడు, అంతేగాక సోదరుని పతనము చేయునది కానీ పాపాత్ముని చేయునది కానీ దేనినైనాను చేరదని నిర్ణయించుకోవాలేను. ఏదీను దాని అంతటా అది అశుద్ధము కాదు అని యేసుక్రీస్తునందు నాకు నిశ్చయముగా తెలియను. కానీ ఏదైనా అపరిశుద్ధమని ఒకడు తలంచినచో అది అతనికి అపరిశుద్ధమే అగును. ఈ యొక్క మాట ఆయన జీవితాన్ని మార్చివేసి ఆయన తనను తాను తెలుసుకొని మరి ఒక పునీతుడిగా మారిపోయినాడు. పడిపోయినటువంటి వ్యక్తి తల్లి ప్రార్థన వలన లేవనెత్తబడ్డాడు. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆమె కొన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసింది. మరి కొడుకు పాపాత్మలో ఉన్నటువంటి కొడుకు పునీతుడిగా మారిపోయాడు. కాబట్టి మనం కూడా మన పిల్లల కోసము గురువుల కోసం ప్రార్థించాలి. అప్పుడే ప్రభు నుంచి మనం తగిన బహుమానాన్ని పొందుకుంటాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా రక్షణదాయక బలిని తిరుగా సంస్మరణ చేసుకొనుచు మేము మీ కరుణకు దీనతతో ప్రార్థించుచున్నాము. మీ ప్రేమపూరిత కరుణతో కూడిన ఈ దివ్య సంస్కారము మా సమైక్యమునకు చిహ్నముగాను ప్రేమ బంధమును గుర్తుగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అగస్టినితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీరే రాజ్యము, నీరే అధికారము, నీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
తిన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన క్రీస్తు పరమప్రసాదము మమ్మ పవిత్రపరచునుగాక. అతని జ్ఞాన శరీరంలో అవయములైన మేము అతని దివ్య దేహముగా రూపొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరసిన వివాహరెమ్మను, లిల్లీలు విరసిన వివాహరెమ్మను, నీ